చాలా రోజులు కష్టపడిన తర్వాత వీళ్ళకి ఫైనలీ ఒక బంగారు కొండ కనిపిస్తుంది. దాంతో అందరూ ఆ బంగారాన్ని ఎంతో ఆనందంగా తీసుకొని బయటకి వచ్చేస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్నంతా లాగేసుకుంటారు. దాంతో అక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఊరి వాళ్ళకి గొడవ జరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే విక్రమ్ అందరితో ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఇది బంగారమే కాదు, బంగారం లాగా కనిపించే రాయి అని అంటాడు. అలాగే ఆ మాయ తన మాయతో మనకి బంగారం బదులు మట్టిని ఇచ్చింది అని అంటాడు. అప్పుడే బ్రిటిష్ అతను ఆ బంగారాన్ని చెక్ చేసి ఇది నిజంగానే రాయి అని అంటాడు. ఆ తర్వాత బ్రిటిష్ అతను అక్కడున్న వాళ్ళతో ఈ బంగారాన్ని ఎలా సాధించుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటాడు. అప్పుడే సడన్ గా అక్కడికి మాయ తన గుంపుతో వచ్చేసి అక్కడున్న వాళ్ళపైన అటాక్ చేస్తుంది. మాయ విక్రమ్ తో ఇక్కడ నువ్వు నిన్ను మాత్రమే కాదు నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు, నాతో చెయ్యి కలుపు అని అతనితో అంటుంది. కొద్దిసేపట్లోనే అక్కడున్న వాళ్ళందరూ మాయా వశంలోకి వెళ్లిపోయి బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా బంగారాన్ని కాపాడడానికి నిలబడతారు. అప్పుడే విక్రమ్ కి తన గత జన్మ గుర్తొస్తుంది. తను గత జన్మలో మాయాతో కలిసి ఈ అడవికి మరియు బంగారానికి కాపలాగా ఉంటాడు. అప్పట్లో అతని పేరు అరణ్య అయి ఉంటుంది. దాంతో విక్రమ్ కి తన గత జన్మ గుర్తొచ్చేసి బ్రిటిష్ వాడిని చంపడానికి వెళ్తాడు. మాయా మరియు విక్రమ్ కలిసి బ్రిటిష్ వాడిని చంపుతూ ఉంటే ఆ బ్రిటిష్ అతను కత్తి తీసుకొని మాయా కడుపుని కట్ చేసేయడంతో ఆమె రక్తం అంతా భూమిపైన ఏరులై పారుతుంది. దాంతో బ్రిటిష్ అతను ఇప్పుడు నాకు బంగారం దొరుకుతుంది అనడంతో విక్రమ్ కి పిచ్చ కోపం వచ్చి ఆ బ్రిటిష్ అతన్ని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత విక్రమ్ మాయాకి క్షమాపణ చెప్పి నేను ఒకప్పుడు ఈ బంగారానికి కాపలాగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను వచ్చింది దొంగతనానికి కాదు, మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఏడుస్తాడు. దాంతో మాయా విక్రమ్ తో అయితే బంగారం కోసం గట్టిగా ప్రయత్నించు, నీకు తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అతన్ని పంపించేస్తుంది. దాంతో విక్రమ్ ఇంకా ముందుకు వెళ్లి ఒక కొండని తవ్వగానే అతనికి ఆ కొండ లోపల బంగారం కనిపిస్తుంది. దాంతో అతను ఆ బంగారాన్ని తీసుకుని వచ్చి ఆ ఊరు వాళ్ళకి చూపిస్తాడు. అది అసలైన బంగారం అయ్యి ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళంతా ఎంతో ఆనందించి ఆ బంగారాన్ని తమతో పాటు తీసుకుని వెళ్లి ఊరిలో తమ భూముల్ని విడిపించుకొని హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.